విశాఖలోని సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘటనలో 8 మంది మృత్యువాత చాలా బాధాకరంగా ఉందని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. తుని నియోజకవర్గం తొండింగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. రాజమండ్రి పుష్కరాలు సందర్భంగా 30 మంది తొక్కిసలాటలో చనిపోయారని గుర్తు చేశారు. వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు లేదు మీకులాగా తిరుపతి లడ్డు విషయంలో కానీ లేకపోతే తిరుపతి గోవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఒక గోవుకు చనిపోలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటాడు. మరి తిరుపతి ఈవో అంటాడు, ముందు నెలలో 46 చనిపోయాయి రికార్డెడ్గా, అంతకుముందు 70 చనిపోయాయి రికార్డెడ్గా ఈవో మాట్లాడతాడు. ప్రతిదానికి డబల్ టంగ్, 2 వాయిస్లు. మాకు మీడియా ఉంది, మేము ఏం మాట్లాడినా మీడియా కవర్ తమ్మిని బెమ్మి చేసేస్తుంది. చాలా విచిత్రమైన సంఘటన. ఇప్పటికన్నా రేపు పొద్దున ఇంకా ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో రకరకాల పండుగలు కానీ రకరకాల ఇలాంటివి మళ్ళీ జరుగుతాయి. జరిగినప్పుడు ఇప్పటికన్నా కేర్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ఒక గాడిలో పెట్టి చేయాలి కానీ తప్పించి మీరు ప్రజలకు 25 లక్షలు ఇచ్చేస్తాను, లేకపోతే ఇలాంటివి ఎప్పుడు జరగకుండా చూస్తానని చెప్పి తూతూ మంత్రంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు మీ పరిపాలనలోనే ఇలా జరుగుతుంది అన్నది కూడా ఒక్కసారి బేరీజ్ వేసుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు కలెక్టివ్గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. ప్రజల ప్రాణం అంటే చులకనగా తీసుకోకండి. కుటుంబాలే చనిపోయాయి ఈరోజు. ఎంత దురదృష్టకర సంఘటన. దయచేసి ఇప్పటికన్నా ప్రికాషన్స్ తీసుకుని మీ పరిపాలన బాగుండేలా పరిపాలన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నేను సింహాద్రప్పన్న సన్నిధిలో అపశృతి ఇప్పటికే చాలా విషయాలు రాజుగారు మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు మరి ప్రభుత్వం యొక్క అసమర్థత తెలియడం లేదు, అధికారుల యొక్క అసమర్థత తెలియడం లేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఊరికే చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్రేసి ఇచ్చేస్తామని చెప్పడం కాకుండా ముందు చూపుతోటి ఈ ప్రభుత్వం నడాలని మీ శ్యామ ద్వారా కావడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ సింహాచలాన్ని క్యూలో కొంతమంది పిల్లలు ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా గత పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్నగాక మొన్న తిరుపతిలో ఇలాగే ముందు చూపు లేని ప్రభుత్వం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఏదో వర్షానికి పడిపోయింది, ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడం కాకుండా తప్పనిసరిగా దీని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. తప్ప ఇటువంటి కొనసాగుతుంటే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం.